ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంటు సెగ్మెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా దృష్టి సారించారు. ఒకవైపు పాలమూరు సెగ్మెంట్, మరోవైపు నాగర్ కర్నూలు సెగ్మెంట్ కూడా ఖచ్చితంగా గెలిపించే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొనసాగబోతుంది. బిజినపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఈ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లురవి ఉన్నారు. ఆయన కూడా పూర్తిగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది రేపు సీఎం పర్యటన? అసలు అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి పర్యటన కొనసాగుతున్నాయి. ప్రజలు ఏమంటున్నారు మీ దగ్గర? ప్రజలు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే సంతోషంగా ఆ మీటింగ్ రావాలని తయారై వస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి ఇంతకుముందు 100 రోజుల్లో ఇన్ని పనులు చేయలేదని వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. 100 రోజుల్లో స్త్రీలు, ఆడవాళ్ళందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరగటం, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వటం, 200 యూనిట్స్ ఫ్రీగా పేదవాళ్ళకి ఇవ్వటం, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇంకొకటి ఉంది, అది కూడా మహిళలకు డబ్బులు ఇచ్చేది, అది కూడా ఇది అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పాడు. వీటితో పాటు ఇంకో మాట చెప్పాడు, మొన్న రైతులకి ఇచ్చేటటువంటి 2 లక్షల రూపాయల అప్పుని ఆగస్టు 15వ తారీఖు కంటే ముందే మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట చెప్తే మాట తప్పడనే నమ్మకం ప్రజల్లో కలిగింది. ఎందుకు కలిగింది? ఎన్నికల ముందు చెప్పినవన్నీ ఎన్నికైన 100 రోజుల్లోనే అమలు చేశాడు కాబట్టి ఇప్పుడు చెప్పింది కూడా రేపు ఆగస్టు 15 తారీఖు కంటే ముందు 2 లక్షల రూపాయల అప్పు రైతుల్ని మాఫీ చేస్తానని చెప్పాడు. దీంతోపాటు రాహుల్ గాంధీ గారు మహిళలకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తానన్నాడు, యువకులకు 30 లక్షలు ఉద్యోగం ఇస్తానన్నాడు. అంతే చదువుకున్నటువంటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి మరి ట్రైనింగ్ ఏర్పాటు చేస్తానన్నాడు. 100 రోజుల పని, ఉపాధి హామీ పథకం, ఇతర రోజువారీ కూలీకి రోజుకు 200 కాకుండా 400 రూపాయలు కూలీ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నాడు. రైతులు పండించే పంటకి పెట్టుబడితో పాటు పెట్టుబడులు సగం దానికి కలిపి కనీస మద్దతు ధరని ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ 5 గ్యారంటీలు, రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ. ఈ 6, 5, 11 గ్యారంటీలు ప్రజల ఇంటికి వస్తున్నాయనే ఆలోచన ప్రజలకు వచ్చింది. అదే బీజేపీ, బీఆర్ఎస్లో వాళ్ళ మేనిఫెస్టోలో ఇటువంటి గ్యారంటీలే లేవు, ప్రకటన లేదు. అంటే సార్, మీరు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నియోజకవర్గాలు అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పర్యటిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అంటే సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందంటూ కూడా వాళ్ళు ఎన్నికల కోడ్ను మాత్రం క్లియర్గా చూపించకుండా ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎట్లా తిప్పికొట్టబోతున్నారు? ఎవడైనా ఇప్పుడు పట్టపగులు 12 గంటలకి ఇది రాత్రి చీకటిగా ఉందని కూడా ఆయన మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? పిచ్చోడు మాట్లాడతాడని అనుకుంటారు. అవతల మహిళలందరూ బస్సుల్లో ఉచితంగా తిరుగుతుంటే చెప్పింది అమలు కాదని ఎట్లా చెప్తున్నారు? 10 లక్షలకి బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది, కొన్ని వేల మందికి ఇచ్చింది. అది ఇవ్వలేదంటే ఎట్లుంటుంది? పట్ట పగులు ఇది నట్ట చీకటి నడిరేయి అంటే ఎవడో నమ్ముతురా? పిచ్చోళ్ళు తప్ప మామూలు ప్రజలు అట్లా అనుకోరు. అందువల్ల దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు చెప్తున్నాను, మీరు వెరిఫై చేయండి. ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుందా లేదా అడగండి, ఆడవాళ్ళని రికార్డు చేసి చూపించండి. అదే 10 లక్షలు వస్తున్నాయా లేదా హాస్పిటల్లో చేరిన వాడిని అడగండి. అది కాకుండా 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా అని అడగండి. అన్ని చోట్ల 0 ఇస్తున్నారు. మన జిల్లాలో, పాత మహబూబ్నగర్ జిల్లాలో మొన్నటిదాకా ఎమ్మెల్సీ కోడ్ ఉంది, ఇప్పుడు ఎంపీ కోడ్ ఉంది. కాబట్టి ఇట్లా బిల్లు 200 వచ్చినా కట్టాల్సిన పని లేదని చెప్తున్నాం. కడితే మాకు చెప్పాలని కూడా చెప్పాం. అసలు కట్టాల్సిన అవసరం లేదని ఎస్సీ గారే చెప్పారు. ఓవరాల్గా గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ
రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరిట ప్రజలను పక్కదారి పట్టించి వాళ్ళ ఓట్లను దన్నుకునే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. రేపు జరగబోయే సభకు దాదాపు 1,00,000 మందికి పైగా జన సమీకరణ చేస్తున్నారు. ఓవరాల్గా దీనికి 1,00,000 మంది తరలి వస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా గెలుపు తమ వైపే ఉండబోతుందని చెప్పి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లు రవి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నాగర్ కర్నూలు నుండి.